హాయ్ అండి, వెల్కమ్ టు శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ రఘురామ్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం భారతదేశ చరిత్రలో 7వ శతాబ్దానికి సంబంధించిన భక్తి ఉద్యమకారుడైన ఆది శంకరాచార్యుల గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందులో ఆయన యొక్క సిద్ధాంతం అద్వైతం అంటే ఏంటి అంటే రెండు కాదు ఒక్కటే అని చెప్పడమే అద్వైతం. ప్రాక్టికల్గా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఈ బెలూన్ ఏదైతే ఉందో ఇది జీవాత్మ అన్నమాట. ఇది అంటే బెలూన్ లోపల గాలి ఏదైతే ఉందో అది జీవాత్మ, దాని చుట్టూ ఏదైతే ఉందో అంతా పరమాత్మ. ఎప్పుడైతే బెలూన్ పేలిపోయిన తర్వాత లోపల ఉన్న గాలి బయట ఉన్న గాలి అంటే లోపల ఉన్న జీవాత్మ బయట ఉన్న పరమాత్మ ఒక్కటే అని చెప్పేదే అద్వైత సిద్ధాంతం. ఓకేనండి. ఈ సిద్ధాంతంతో అనేక వర్గాల కింద విడిపోయిన హిందూ సమాజాన్ని ఒక్కటి చేసి పునర్జీవనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కింద ఆది శంకరాచార్యుల గారిని జగద్గురు అని కీర్తింపబడుతున్నారు. ఆది శంకరాచార్యుల యొక్క ఫాలోవర్స్ని స్మార్తులు అని పిలవడం జరుగుతుందన్నమాట. పునరపి జననం పునరపి మరణం అంటే జన్మించిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు జన్మించక తప్పదు అని మనకి తెలియచేసిందే ఆది శంకరాచార్యులు గారు అనమాట. ఈ యొక్క సిద్ధాంతం బుద్ధిజంలో శూన్యవాద సిద్ధాంతానికి దగ్గర పోలికలు ఉండడంతో ఆది శంకరాచార్యులు గారిని ప్రచ్ఛన్న బుద్ధుడు అని కూడా పేర్కొనడం జరుగుతుంది. ఓకే. అండ్ అలాగే ఆది శంకరాచార్యులు గారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రజల్లో అందరికీ చేర్చడానికి 4 మఠాలను ఏర్పరచడం జరిగింది దేశం నలువైపులా. అందులో గుజరాత్కి వచ్చేసరికి ద్వారకా పీఠాన్ని ఏర్పరిస్తే, ఒరిస్సాకు వచ్చేసరికి పూరీ పీఠాన్ని ఏర్పరచడం జరిగిందనమాట. కర్ణాటకకు వచ్చేసరికి శృంగేరి మఠాన్ని ఏర్పరిస్తే, అండ్ నార్త్ ఉత్తరాఖండ్కి వచ్చేసరికి బద్రీనాథ్ మఠాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ విధంగా అద్వైత సిద్ధాంతాన్ని ప్రజలందరిలోకి తీసుకువెళ్ళడం జరిగింది. అండ్ మరిన్ని వీడియోస్ గురించి లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీ రఘురామ్.